జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అనుకుంటుంటాం కదా, అయ్యా ఇంకా నా జీవితంలో అద్భుతాలు జరగవా అయ్యా, ఇంకా నా జీవితంలో మేలు జరగదా దేవా, ఇంకా నా జీవితంలో ఇంతేనా, ఇంకా నా జీవితంలో ఈ పరిస్థితుల నుండి నేను బయటికి పడలేనా, నా జీవితంలో ఇంకా ఆశ్చర్య కార్యాలని నేను చూడలేనా అని ఎన్నోసార్లు మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ని బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో ఇంకా అద్భుతము జరగదా, ఆశ్చర్యం జరగదా అని ఎన్నో పర్యాయములు ఇలాంటి సందేహాలు, ఇలాంటి ప్రశ్నలు మన మనస్సులో తిరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా అండి? నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నువ్వు నేను పూజిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈ పరిస్థితుల్లో మార్పు కనబడదేమో, ఈ స్థితిగతుల్లో మార్పు కనబడదేమో, ఇంకా ఈ పరిస్థితులు ఇంతే అనుకున్న పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు తలదూర్చి ఆ పరిస్థితులను ఏం చేయగలడు? మార్చగలడు. ఎందుకు తెలుసా? నీకు నాకు అది అసాధ్యమే అయి ఉండవచ్చు, నీకు నాకు ఒకవేళ అది కొండంత సమస్యగా మన ఎదుట కనబడవచ్చేమో, కానీ నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు. ఎప్పుడైనా నీ సమస్యల మధ్యలో, దేవా ఈ సమస్యల మధ్యలో కూడా నువ్వు ఆశ్చర్యాన్ని చేస్తావయ్యా, ఈ బాధల మధ్యలో కూడా నువ్వు అద్భుతాన్ని చేస్తావయ్యా, ఈ కష్టం మధ్యలో కూడా నువ్వు అద్భుతాలు చేస్తావయ్యా. ఎందుకు తెలుసా? నువ్వు ఎలాంటి దేవుడు? ఆశ్చర్యకరుడు. ఉందా అండి మనకు అలాంటి నమ్మకము? ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న బాధ రాగానే ఎంత కృంగిపోతామో కదా. మనం దేవుని మీద ఫోకస్ చేయటానికంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీదనే ఏం చేస్తుంటాం, చాలాసార్లు ఫోకస్ చేస్తుంటాం. దేవుని మీద దృష్టి ఉంచడం కంటే సమస్య మీదనే ఎక్కువగా ఏం చేస్తుంటాం, మనము దృష్టిని నిలుపుతుంటాం. నీ సమస్య మీద నువ్వు ఫోకస్ చేయడం కన్నా, నీ బాధల మీద నువ్వు దృష్టి ఉంచడం కన్నా, దానికన్నా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడిని నువ్వు నమ్ముకున్నావన్న విశ్వాసం నీకు నాకు లేదా?